రక్తమే జయం. ఇంకొంచెం గట్టిగా యేసు రక్తమే జయం. అందరికి భోజనాలు ఉండే గట్టి చెప్పండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేస్తాను. ఈ గృహలో ప్రార్థన. శ్రేష్టమైన దేవాది దేవుడు నన్ను చేయమంటున్నారు. యేసయ్యా, నీ బంగారు పాదాలు వందనాలు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అనే ఈ యొక్క బింది ఏది అమ్మా బింది నా తల్లి యేసునామంలో తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ తిరిగి గ్రామంలో కింద మైన దింపమ్మా. అమ్మయ్యా లేలుయా. మిగతా బరువులు దింపండి. చెప్పగలని దింపేయాలి మా వాళ్ళు. నీకేమన్నా బరువులు ఉన్నాయా? ఆటలు నింపండి అమ్మా. కింద బీరు వంద కింద బీరా పై బీరు రైట్ పెట్టవలసిన పెట్టండి. అది స్తోత్రం హల్లెలూయా. పెట్టండి. మీరు ఎన్ని పెట్టేస్తారో పెట్టండి. బంధువులు చుట్టాలు అందరూ తెచ్చారా? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, కృప గారి యొక్క చెల్లెళ్ళు అక్కలు, నువ్వు పెద్దను వచ్చిందని మరి అక్కలు చెల్లెళ్ళు అందరూ లోనికి వచ్చండి. నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అందరూ వచ్చండి. వాళ్ళకు వృక్షమైన నానేది హైదరాబాద్ లో ఉన్నాడా? అమ్మ వచ్చింది. మరి మా నరసింహతి గారి యొక్క ఆడపడుచు గారు దేవుడికి స్తోత్రం. మరి అందరూ సంఘ బిడ్డలు అందరూ ఆవిడెవరు మెల్లగా బయటకు వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి నిలబడలేక కుర్చీ వేసింది ఆ మూల ఆవిడకి. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఇక్కడ మరి ఇది ఎంతో విలువైనది. పిల్లలు ఎప్పుడైపోద్దా అని చూస్తున్నారు. పిల్లల ఆట ప్రార్థన ఏకీపించండి. మహాగణుడును పరిశుద్ధుడును రామకమైన మా పరమ తండ్రి, దేవతలందరికంటే పైనామం కలిగిన యేసయ్యా, ప్రభు సకల శక్తులకు మించిన దేవుడా, అన్ని నామములకు పైనామము కలిగిన యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చదివించిన రీతిగా ప్రభు అదే విధంగా నాయన తండ్రి సామెతల గ్రంథము 28:1 ప్రకారము చదివించిన రీతిగా యెషయా గ్రంథము 49:1 ప్రకారము, యెషయా గ్రంథం 60:1 ప్రకారము, 61:5 ప్రకారము ప్రభువా జనుల యొక్క ఐశ్వర్యము మీకు అనుభవం వచ్చును గాక, ఆశీర్వాదములు కలుగును గాక, ధనవంతులవుదురు గాక. ఇప్పుడున్న లక్షలన్నీ యేసు నామములో 9 రెట్లు పెరిగిపోవును గాక, కోటీశ్వరులు అయిపోదురు గాక. ఈ ఇంట్లోకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి మంచి వాసన వచ్చేసే సువాసన మంచి మంచి వంటలు వండుకుందరు గాక. అయ్య బాబు ఎవరు వండలేని వెరైటీలన్నీ వండును గాక. కోడలు కూతురులాంటి కోడలు వచ్చి ఇక్కడ వండుకుందరు గాక. ఏక కుటుంబముగా ఏక సంతోషంగా ఉందురు గాక. నరసింహుతు గారి యొక్క కుటుంబ సభ్యులు, మా యొక్క కృప గారి యొక్క కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఇక్కడ ఒకే ప్రతిరోజు పండుగలాగా ఉండును గాక. అది మరి ముఖ్యంగా ఇక్కడ ఆగ్నేయ మూలము, ఇక్కడ గ్యాస్, ఇక్కడ వంటలు, ఇక్కడ పిండి వంటలు, నూనె, ఉప్పు, సకలమైనటువంటి ఆహారానికి సదుపాయం, ఆహారానికి రుచికరమైన అన్నిటినీ సంపూర్ణముగా దేవుడు అనుగ్రహించునుగాక, సమృద్ధిగా ఇచ్చునుగాక. ఇప్పుడు నాతో చెప్పండి, నజరేయుడైనా. అది ఎవరో ఇంకో మాట అన్నారంటే గట్టిగా చెప్పండి అందరూ, నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో అభిషేకించి ఆశీర్వాదములు ఈ వంటగదిలో, కొన్ని ఇంగ్లీష్ లో చెప్పండి, కిచెన్ రూమ్ లో విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు పువ్వులు పట్టుకోండి, ప్రార్థన అనుకోండి. కుమారుని యొక్క
మీ ఇద్దరు కలిపిపోయాయి. పరిశుద్ధాత్మ ఏమిటది అమ్మగారు తిరిగేసింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ పువ్వులు ఎలాగైతే వికసిస్తున్నాయో, ఆ బిందె ఎంతలా మెరిచిపోతుందో, దాంట్లో నీళ్ళు ఎంతలా అయితే నిండుగా ఉన్నాయో, అలాగే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఇంటిలోనికి ఏమైతే అవసరమో ఆహారము, పానీయము, ధనము, ఏంటి చెప్పండి? ఆహారం, పానీయము. పానీయం అంటే మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళలో పెరుగు, పాలు అన్ని కలిసి వచ్చేస్తాయి. ధనము సర్వ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. త్రియేక ఏకనామమైన యేసునామమున అభిషేకించి విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లగనమ్మా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామములో అభిషేకించి విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తర్వాత ఈ నీళ్ళన్నీ చక్కగా ఈ గదంతా హాయిగా అది ఉంటది కదా, ఇటు క్లాత్ దాంతో క్లీన్ చేసేయాలి గాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. వంటగదిలో యేసు నామములో జరుగుతున్నాం. ఆమేన్. పూలులాగా చక్కగా హాయిగా రుచికరమైన వంటలతో హల్లెలూయా. బీరువాళ్ళు నిండిపోవాలి పొలమని. హల్లెలూయా. ఇవన్నీ నిండిపోవాలి. చల్లండలా కాదు కదా. హల్లెలూయా. ఏ ఆచారం ఉన్నారా? హల్లెలూయా. ఇదేమో ఆత్మీయత, అభిషేకం, ఆచారం కాదు. చల్లండి. స్తోత్రం.